మా ప్రియమైన 10వ డివిజన్ ఓటర్ మహాశయులారా, అందరికీ నమస్కారం. అలాగే మీ అందరికీ ఒక మనవి. ఇప్పటి వరకు మన 10వ డివిజన్ లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అవినీతి రాజకీయం, అంతా అవినీతి. మళ్లీ తిరిగి అదే పరిస్థితి రాకూడదని, ఒక గొప్ప అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని తానే స్వయంగా బరిలోకి దిగారు మన ప్రియతమ నేత, యువనేత పిల్లి కృష్ణంరాజు గారు. నా ప్రియమైన ఓటర్ మహాశయులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మన 10వ డివిజన్ కి పిల్లి కృష్ణంరాజు గారి గెలుపు అవసరం ఎంతైనా ఉంది. నా డివిజన్ ప్రజలకి నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనే గొప్ప సదుద్దేశంతో వీళ్లంతా నా వాళ్లు, నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్లు, నా చెల్లెళ్ళు అనే ఒక నమ్మకంతో మీ ముందుకు వస్తున్నారు పిల్లి కృష్ణంరాజు గారు. ఒక్కసారి ఆలోచించండి. మంచేదో చెడేదో తెలుసుకుని ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. పిల్లి కృష్ణంరాజు గారి సింహం గుర్తుపైన మన అమూల్యమైన ఓటును వేసి వారిని అత్యంత మెజారిటీతో గెలిపించి మన వార్డు అభివృద్ధికి మనమంతా తోడ్పాటునిద్దాం. పెట్టే చెయ్యే కానీ తిరిగి ఆశించిన మంచి గుణం వాళ్లది. వారు అడుగుతున్నది ఒకటే, ఒక్కసారి మీ అమూల్యమైన ఓటును సింహం గుర్తుపైన వేసి నన్ను గెలిపించండి. నా గెలుపును మీ గెలుపును చేస్తాను, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, మన 10వ డివిజన్ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానంటున్నారు మన పిల్లి కృష్ణంరాజు గారు. మరి వేద్దామా మన సింహం గుర్తుపైన మన ఓటు? వేద్దాం. మరి గెలిపించుకుందామా మన పిల్లి కృష్ణంరాజు గారిని? గెలిపించుకుందాం.